ప్రియా, నిన్ను వీడలేక విడిచి వెళ్తున్నా తిరిగిరాని లోకాలకు. ఎంతగానో ప్రేమించిన అమ్మాయి లేక అబ్బాయి తనకు దక్కలేదన్న బాధతో తీసుకుంటున్న నిర్ణయాలు. ఇప్పుడున్న జనరేషన్లో తన అమ్మో నాన్నో లేక స్నేహితుడో దూరమైతే తను చనిపోవాలనుకోడు. కానీ తన ప్రేమ ఫలించలేదని ప్రాణాలు వదులుకోవాలనుకుంటున్నారు కొందరు. జీవితంలో అబ్బాయిలు అమ్మాయిలు చేసే పెద్ద తప్పు అర్హత లేని అమ్మాయిల కోసం అబ్బాయిల కోసం అన్నీ చేసేయడం, పిచ్చిగా ప్రేమించడం. చివరికి సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయి ఒంటరిగా మిగిలిపోవడం. నీ తోటి స్నేహితుడు లవ్లో ఫెయిల్ అయితే ధైర్యం చెప్పగలిగే నువ్వు నీ ప్రేమ విఫలమైతే ప్రాణాలు తీసుకునేంత పిరికివాడు అవుతున్నావు. ఆలోచించు మిత్రమా, నువ్వు లవ్లో ఫెయిల్ అయితే ఒక మూలను కూర్చుని నీ ప్రేమ గురించి మందు తాగుతూ నువ్వు లేని ఈ జీవితం నాకొద్దు అంటూ బాధపడుతూ చచ్చిపోవడం కాదు. జీవితంలో ఎదగాలి. ఆ ఎదుగుదల ఎలా ఉండాలంటే నిన్ను వదిలేసి వెళ్ళిన వాళ్ళు ఇలాంటి వాణ్ణి నేనెందుకు మిస్ అయ్యాను అని అనుకునేలా ఉండాలి. అలా ఒకరోజు నువ్వు వెనక్కి తిరిగి చూస్తే, అరే ఆ రోజు నేను ఆత్మహత్య చేసుకొని ఉంటే ఇంత మంచి జీవితాన్ని మిస్ అయ్యేవాడిని అనుకుంటావు. మిత్రమా, ఒకటి చెప్తాను, గుర్తుంచుకో. జీవితం అను 100 పేజీల గ్రంథంలో ప్రేమ ఒక పేజీ మాత్రమే. అన్ని పేజీల అనుభవాలను చవి చూడాలి. నువ్వు కేవలం నీ ప్రియురాలు విడిచి వెళ్ళిందని మరణానికి దగ్గరవ్వాలనుకుంటున్నప్పుడు నీ గురించి తప్పించే నీ వాళ్ళను గురించి ఆలోచించు. దగ్గరవ్వాల్సింది ఎవరికి, దూరం అవ్వాల్సింది ఎవరికో నీకే తెలుస్తుంది. మనం బాగున్నప్పుడు మనతో ఉండి మనకంటే బెటర్ చాయిస్ చూసుకుని మనల్ని వదిలి వెళ్ళిన వాళ్ళు వాళ్ళకంటే బెటర్ చాయిస్ను ఎంచుకునే అవకాశం కూడా వదిలి వెళ్ళిపోతారు. ఈ విషయం తెలిసిన వాళ్ళు ఎవ్వరూ ఈ అవకాశాన్ని వదులుకోరు. నీ లవ్ ఫెయిల్ అయినప్పుడు నీ కన్నీటిని, ప్రాణాలను వదిలే బదులు నీకు చచ్చిపోయేంత బాధను మిగిల్చి వెళ్ళిన వాళ్ళను వదిలేయడం చాలా మంచిది. కుదిరితే దేశం కోసం చచ్చిపోండి, వీరుడు అంటారు. కానీ అమ్మాయిల కోసం అబ్బాయిల కోసం చచ్చిపోకండి, పిచ్చోళ్ళు అంటారు. చివరిగా ఒక మాట, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని 10 మంది అవమానించారని, ప్రేమ విఫలమైందని ఆత్మహత్యలు చేసుకోకండి. పరీక్షలు మళ్ళీ వస్తాయి. అదే 10 మంది ఒక సమయంలో నీ దగ్గరకు వచ్చేంత స్థాయి నీకు వస్తుంది. ప్రేమ మళ్ళీ పుడుతుంది. కానీ నీలాంటి చేతి కిందన కొడుకు కూతురు చచ్చిపోతే వాళ్ళకి ఎవ్వరూ తెచ్చివ్వలేరు. అందుకే ఒకే ఒక్కసారి ఆలోచించు మిత్రమా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా తెలుగు రహస్యం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.